టిఫిన్స్ మన ఆంధ్రాలో బాగుంటాయండి. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అటు వెళ్ళినప్పుడు ఏంటంటే రోటీ దొరుకుతుంది అక్కడ ఎక్కువగా. రోటీ, తందూరి రోటీ అండి, రోటీ రకరకాలు దొరుకుతాయండి. అటు వెళ్ళినప్పుడు అవి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మాత్రం మన ఆంధ్రా టిఫిన్ తిందామండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు 10 కేజీలు 170 రూపాయలు ఉందంటండి. అదే అల్లం 350 రూపాయలు ఉందంటండి. ఇవి అల్లం బ్యాగులు, అదిగోండి అవి ఉల్లిపాయల బ్యాగులు అండి. 12 రూపాయలు ఉందంటండి కేజీ. మీకు ఎంత ఉందో కంపేర్ చేసుకోండి, మీకు ఎంత. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా కూరగాయల మార్కెట్ అండి. కూరగాయల మార్కెట్, ఉల్లిపాయల మార్కెట్ పక్క పక్కనే ఉంటాయండి. బాబాయ్, ఎట్లా ఇవి దానిమ్మ బాక్స్? అండి 1350. ఎన్ని కాయలు వస్తాయి? 100 వస్తాయి. ఈ కాయలు 1350 రూపాయలు అంటండి. 100 కాయలు వస్తాయంట దానిమ్మకాయలు. కేజీ 500. ఎన్ని కేజీలు? 2 కేజీలు ఉంటుంది. అది 2 కేజీలు ఉంటుందండి. అదిగోండి, ఇవన్నీ కూడా ఇంకా సేలవచ్చి చేపలు అండి. సేలవచ్చి చేపలు, రొయ్యలు ఇవంతా. దీనిపైన నేను అసలు ఎక్కడ చూడలేదండి. ఐస్ క్రీమ్ వేశారు, అట్లాగే నట్స్ వేశారండి. మన జీడిపప్పు పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ వేశారు. ఫ్రెండ్స్, అన్న క్యాంటీన్కి వచ్చాయండి. 5 రూపాయలు తీసుకున్నారు భోజనం. మనకి బడ్జెట్ తక్కువ జనరేట్ అవుతుందండి. ఇంకా ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సైకిల్ యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఆగామండి. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటి, ఇంకా ఫుడ్ ఏ ఫుడ్ బాగుంటుంది అనేది ఇక్కడ చూద్దామండి. ప్రజెంట్ నేను మోడర్న్ కేఫ్ దగ్గర ఉన్నానండి, తాడేపల్లిగూడెం. ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. పబ్లిక్ని అడిగితే మోడర్న్ కేఫ్లో బాగుంటుందని చెప్పారండి. చూద్దామండి, మనం కూడా టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మోడర్న్ కేఫ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ టిఫిన్ ఇక్కడే బాగుంటుందని చెప్పేసి అన్నారు. రండి లోపలికి వెళ్దాం, ఇంకా టిఫిన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సెంటర్లో మోడర్న్ కేఫ్ హోటల్ ఉండటం వల్ల ఈ సెంటర్కి కూడా మోడర్న్ కేఫ్ సెంటర్ అని చెప్పేసి పేరు వచ్చిందండి. చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందో. నేను 2 ఇడ్లీ 2 బజ్జీ తీసుకున్నానండి, మైసూర్ బజ్జీ. ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో టిఫిన్ బాగుంటుందండి. ఆంధ్రాలో ఉన్నంత వరకు ఇడ్లీ, చపాతీ, దోశ ఇటువంటివి తిందామండి. చపాతీ కూడా స్కిప్ చేద్దాం, దోశ ఇటువంటివి తిందామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి వచ్చిందండి. 2 బజ్జీలు 2 ఇడ్లీ తీసుకున్నా అండి, 55 అయింది. ఇంకా కుమ్మేద్దామండి. నేను నైట్ కూడా భోజనం చేయలేదండి, టిఫిన్ అయితే తిన్నాను, ఏలూరులో తిన్నాను. ఇంకా ఆకలి అయితే వేస్తుంది. నేను మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర భోజనం చేసి బయలుదేరాయండి. ఇంకా ఆకలి అయితే దంచేస్తుందండి, తినేసేద్దాం. టిఫిన్స్ మన ఆంధ్రాలో బాగుంటాయండి. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అటు వెళ్ళినప్పుడు ఏంటంటే రోటీ దొరుకుతుంది అక్కడ ఎక్కువగా. రోటీ, తందూరి రోటీ అండి, రోటీ రకరకాలు దొరుకుతాయండి. అటు వెళ్ళినప్పుడు అవి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మాత్రం మన ఆంధ్రా టిఫిన్ తిందామండి. స్మూత్గా ఉందండి, బొండం మాత్రం స్మూత్గా ఉంది చక్కగా. ఆయిల్ కూడా పెద్దగా తీసుకోలేదు, స్మూత్గా ఉంది. ఇక్కడ విశాల్ మార్ట్ ఓపెన్ అయింది. అది కూడా విశాల్ మార్ట్ ప్లాజా షోరూమ్ పక్కన. అది కూడా చూడండి, పక్కగా కాంప్లెక్స్ అనేది ఉన్నది. అది కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు వెళ్ళే రోడ్లో వెళ్తున్నామండి. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఇంకా రకరకాల షాపులు ఉన్నాయండి. చూడండి మొత్తం కూడా మార్కెట్ ఉందండి. ఇక్కడ ఉల్లిపాయల మార్కెట్, ఇంకా ఫ్రూట్ మార్కెట్ ఫేమస్ అండి. కాకపోతే ఈ టైంలో అంత రష్ ఉండదని చెప్పేసి చెప్తున్నారండి. అట్లాగే చేపల మార్కెట్ కూడా ఉంది. అది ఆదివారం నాడు కన్జ్యూమరు ఎక్కువగా వస్తాడు. అట్లాగే వ్యాపారులు కూడా సరుకు ఎక్కువగా తీసుకొస్తారండి. ఇదిగోండి, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఫ్రూట్ షాపులు ఉన్నాయండి.
ఇక్కడ బార్కే ఉన్నాయి ఇట్లాగా. బాబాయ్ ఏం కాయలు బాబాయ్? చెరుకు రసాలండి. చెరుకు రసాలు ఎట్లా? ఇవైతే పరక 500 అండి, చిన్న అయితే 350 అండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చెరుకు రసాలండి. ఇవి పరక అంటారండి. పరక అంటే తెలుసు కదా, 14 కాయలండి. 13 అండి. 13 కాయలేనా? 13 కాయలు. ఇక్కడ 13 అంటండి. మామూలుగా అయితే 14 అంటున్నారు మనకి ఏలూరులో, ఇక్కడ 13 అంటున్నారు. సరే ఓకే. 500 అంటండి. 500 అన్న పరక? 500 అన్న. పరక 500 చెరుకు రసాలు. ఇవన్నా బంగినపల్లి? బంగినపల్లి అయితే పరక 600, చిన్న అయితే 400. చిన్నవి 400 అంటండి, ఇవి 600. యాపిల్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. యాపిల్, దానిమ్మ, కిన్నో ఆరెంజ్ అండి. ఇది కిన్నో ఆరెంజ్. చెప్పండి ఏ కావాలండి మీకు? అట్లా చూసుకుంటూ వెళ్దామండి ముందుకి. ఇదిగోండి ఇదంతా కూడా ఉల్లిపాయల మార్కెట్ అండి. ఉల్లిపాయలు కనబడుతున్నాయి కదా బాబాయ్, ఇదేనా ఉల్లిపాయల మార్కెట్? లోపలికి ఇదిగోండి ఇదంతా కూడా ఇంకెట్లా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఉల్లిపాయల రేట్లు ఎట్లా ఉన్నాయో మీకు హోల్సేల్ రిటైల్ కూడా చెప్తా అండి, రేట్లు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు 10 కేజీలు 170 రూపాయలు ఉందంటండి. అదే అల్లం 350 రూపాయలు ఉందంటండి. ఇవి అల్లం బ్యాగులు, అదిగోండి అవి ఉల్లిపాయల బ్యాగులు అండి. 170 రూపాయలు ఉంది 10 కేజీలు. 17 రూపాయలు ఉందండి ఉల్లిపాయలు కేజీ. ఇదిగోండి ఇదంతా కూడా మార్కెట్లో అండి. ముందుకెళ్ళి చూద్దాం ఇంకా. ఇది మిర్చి అండి, మిర్చి హోల్సేల్ షాప్. ఇది మిర్చి బ్యాగులు దిగుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఆలు ఉందండి, బంగాళదుంప. ఇదంతా కూడా బంగాళదుంప షాప్ అండి, హోల్సేల్ షాపు. బాబాయ్ ఎట్లా ఉంది ఇప్పుడు బంగాళదుంప? బంగాళదుంప ఇంకా ఉల్లిపాయ ఉందండి ఇక్కడ. ఉల్లిపాయ ఇందాక మనం రేటు తెలుసుకున్నాం కదా, అంటే చిన్న పెద్ద సైజును బట్టి రేటు ఉంటుందండి. పాయ ఆరుదలను బట్టి కూడా రేటు మారుతుంది. ఎట్లా ఉంది బాబాయ్ బంగాళదుంప? ఎట్లా బంగాళదుంప 12 రూపాయలు. 12 రూపాయలు. 12 రూపాయలు ఉందంటండి కేజీ. మీకు ఎంత ఉందో కంపేర్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా పెద్ద పెద్ద షాపులు ఉంటాయండి. ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో పబ్లిక్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. వాళ్ళు షాప్ ఓనర్స్ కానీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో చూడండి. ఒకళ్ళకొకళ్ళు చక్కగా జోకులు వేసుకుంటా. ఇది కూరగాయల షాప్ అండి. ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి, కనుక్కుంటాను టిక్కీ ఎంత ఉందనేది. మీరు కూడా మీ ఏరియాలో ఎట్లా ఉన్నాయి ఏంటనేది చూసుకోండి. బాబాయ్ ఎట్లా ఉంది దొండకాయ? ఓకే. ఇదిగోండి ఉల్లిపాయల షాప్ అండి పెద్దది ఇది. ఇదిగోండి ఇవన్నీ కూడా షాపులే. ఇదిగోండి అల్లం. ప్రజెంటు మీరు ఏ షాప్లో చూసినా కానీ ఇప్పుడు ఏ సరుకు అయితే వస్తుందో అదే ఉంటుందండి. చుట్టుపక్కల దొరికే సరుకు కూడా వీళ్ళు తెప్పించుకుంటారు ఇక్కడికి. కాకపోతే ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉంటుంది కదండి. ఇదిగోండి ఇవి కూడా హోల్సేల్ షాపే, చాలా పెద్ద పెద్ద షాపులు అండి. ఇదిగోండి ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి. అలా ఎక్కడి నుంచి వస్తాయి ఉల్లిపాయలు? ఏ రాష్ట్రం నుంచి వస్తాయి అలా? ఏ రాష్ట్రం నుంచి వస్తాయి ఉల్లిపాయలు? మహారాష్ట్ర నుంచి వస్తాయండి. ఇదిగోండి లోడ్లు పైకి చూసారుగా, లారీల్లో వస్తాయండి. ఇంకా వీళ్ళకి ఆర్డర్ని బట్టి టెంపోల్లో పంపిస్తారండి సరుకు అంతా కూడా. ఇదిగోండి ఆలు ఉంది. ఇంకా మనకి ఏ షాప్కి వెళ్ళినా కానీ ఇంచుమించు అవే ఐటమ్స్ ఉంటాయండి.
రేట్లు కూడా ఇంచుమించు అలానే ఉంటాయి, కొంచెం పెద్ద చిన్న సైజుని బట్టి. మార్కెట్ అంతా చూపిస్తా అండి తిరిగి మీకు. అదిగోండి వెల్లుల్లి ఉంది అక్కడ. వెల్లుల్లి మనం ఇంతవరకు రేటు కనుక్కోలేదు కదా, అది కూడా రేటు కనుక్కుందామండి. బాబాయ్ ఎట్లా ఉంది వెల్లుల్లి? 10 కేజీలు ఎట్లా ఉంది? గురుగారు ఎట్లా ఉందండి 10 కేజీలు? ఎట్లా ఉంది? మామూలు క్వింటా ఎట్లా? కేజీ 70 ఉందా? ఓకే, క్వింటా 7,000 ఉందండి, కేజీ 70 రూపాయలు ఉందంట. ఇవన్నీ కూడా వెల్లుల్లి బ్యాగులే, ఇంకా అక్కడ ఉన్నాయండి షాపులు. ఈ సైజు చూడండి, మీకు అర్థమవుతుంది కదా సైజు. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా తాడేపల్లిగూడెం ఫ్రూట్ మార్కెట్ అండి. మీకు ఉల్లిపాయ మార్కెట్, కూరగాయల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ కూడా పక్క పక్కనే అండి. ఇవ్వండి, ఇవన్నీ షాపులు ఉన్నాయి కదా, హోల్సేల్ ఫ్రూట్ షాపులు అండి. ఒక పక్క నుంచి వద్దాం, నేను అంటే క్లుప్తంగా నేను రేట్లు కనుక్కునే ప్రయత్నం చేస్తానండి. ఇదిగోండి బాక్సులు పెట్టున్నాయి కదా, దానిమ్మకాయ బాక్సులు. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పనస వస్తుందండి, పనసకాయలు. బాబాయ్ ఎట్లా ఇవి దానిమ్మ బాక్సు? అండి 1350. ఎన్ని కాయలు వస్తాయి? 100 వస్తాయి. ఈ కాయలు 1350 రూపాయలు అంటండి, 100 కాయలు వస్తాయంట దానిమ్మకాయలు. ఇదిగోండి కొంచెం సైజు పెరిగితే కొంచెం కాయ తగ్గుద్ది, కాయ కౌంట్ తగ్గుద్దండి, సైజు పెరుగుతుంది, రేటు కూడా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి పనస ఉన్నాయి అక్కడ, పనసకాయలు ఉన్నాయి, అక్కడ ఏం లేవు. ఇది కూడా ఒక షాపు, హోల్సేల్ షాపు. ఇదిగోండి ఇక్కడ దానిమ్మ ఒకటే పెట్టారు, దానిమ్మ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. ఎట్లా బాబాయ్? లేరంటండి, ఆయనకి రేట్లు తెలియవు. ఇక్కడ పుచ్చకాయలు ఉన్నాయండి, అడుగుదాం ఎట్లాగో బాబాయ్ని. బాబాయ్ ఎట్లా పుచ్చకాయ? 10 కేజీలు? 10 కేజీలు ఎట్లా? కేజీ 15. కేజీ 15 రూపాయలు అంటండి. మీకు ఎట్లా ఉన్నాయో చూడండి. అవి తర్బూజా 23 రూపాయలు, కేజీ 23 రూపాయలు అంటండి. తర్బూజా వచ్చి బాగుందండి, సైజు సూపర్గా ఉంది, కాయ బాగుంది. ఇవ్వండి బయట 2 కూడా డిస్ప్లే చేశారు చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా దానిమ్మ ఉన్నాయండి. నేను ఇంకా రేట్లు అడగట్లేదు, ఎందుకంటే మన వీడియో లెంత్ అయిపోతుందండి, అందుకని చెప్పేసి నేను ఇంకా రేట్లు అడగట్లేదు. బాబాయ్ ఉలవపాడియా? ఉలవపాడియా ఎట్లా? డజన్ లెక్క లేకపోతే యూట్యూబ్ ఛానల్? ఎట్లా? కేజీ 50. కేజీ లెక్క అండి. కాయ చూడండి ఎంత ఉందో సైజు, బ్రహ్మాండమైన సైజు ఉందండి. ఇదిగోండి కాయ ఎంత ఉందో చూడండి, ఇదిగోండి నెంబర్ 1 సైజు ఉంది. ఇంకా దానిమ్మ అడిగాం కదా ఇందాక, ఇప్పుడు నేను ఇంకా అడగట్లేదండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది తాడేపల్లిగూడెం చేపల మార్కెట్ అండి. సరుకు అయితే ఉందండి, కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఆదివారం పూట ఎక్కువగా చేపలు ఇంకా నాన్ వెజ్ తీసుకుంటారండి, ఆ టైంలో ఎక్కువ ఉంటారు. ఇవాళ శుక్రవారం అండి, ఇంకా మనం ఎదరికి వెళ్ళిపోతూ ఉంటాం కదండి, వేరే మార్కెట్లు మీకు ఆదివారం నేను చూపిస్తాను, అవి ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ అయితే ఒక బిట్టు పెడతా అండి, ఇది వీడియోలో ఒక బిట్టు పెట్టేస్తాను. ఇవ్వండి రూట్ చందు శీలవతులు అండి, అవి రొయ్యలు ఉన్నాయి, గొడవ పడుతున్నారు అక్కడ. మేడం గారు ఎట్లా అండి ఇది?
కేజీ 500. ఎన్ని కేజీలు? 2 కేజీలు ఉంటుంది అది? 2 కేజీలు ఉంటుందండి. అదిగోండి, ఇవన్నీ కూడా ఇంకా సేలవచ్చి చేపలు అండి. సేలవచ్చి చేపలు, రొయ్యలు, ఇవంతా రొయ్యి పెద్ద సైజు ఉందండి. ఎంతండి మేడం గారు? 350. 350 అంటండి. ఇవ్వండి 30 కౌంట్. ఓకే, ఇవ్వండి 200. 100 కౌంట్ వస్తుందండి. 200. 250 అంటండి. పచ్చిసరికి మారిపోతూ ఉంటుందండి రేట్. ఈ మెత్తళ్ళండి, ఇంకా ఈ బార్కి ఇంకా ఇవి రొయ్యలండి. కొరమైన ఉంది ఇక్కడ. ఇదేం చేప బాబాయ్? చందువా? ఓకే ఓకే ఓకే. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఎంత ఉన్నాయి చేపలు చూడండి, పెద్ద సైజు ఉన్నాయండి. ఎంత వస్తుంది బాబాయ్? ఎన్ని కేజీలు వస్తుంది? 7 కేజీలు. 7 కేజీలు చేప అండి. బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇదిగోండి నాటు పీత. ఇది నాటు పీత. ఇదిగోండి నాటు కొరకలు అవి. ఆదివారం అయితే ఇక్కడ మొత్తం పెడతారండి షాపులు. ఇవాళ శుక్రవారం కదండి, కన్జ్యూమ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారండి, అంటే తినేవాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి షాపులు అందరూ పెట్టలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది విశాల్ మార్ట్ అండి. భీమవరంలో కొత్తగా ఓపెన్ అయిందండి. ఇది లేడీస్కి, జెంట్స్కి, ఇంకా కిడ్స్కి కావాల్సిన బట్టలు అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయండి, రెడీమేడ్. ఇదిగోండి విశాల్ మార్ట్ అండి. ఇది భీమవరం నుంచి పెంటపాడు వెళ్ళే రోడ్లో ఉంటుందండి. నేను సార్ వాళ్ళని పర్మిషన్ అడగటానికి చూశానండి. కాకపోతే ఏంటంటే లోపల వీడియో ఫుటేజ్ అలౌ లేదని చెప్పారు. నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చానండి. ఫ్రెండ్స్, ఈ బట్టలే కాకుండా పచారీ ఐటెం కూడా ఉందండి. ఒక డీమార్ట్ లాగా మా ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ కూడా లభిస్తాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మోడర్న్ కేఫ్ పక్కనే బాదంగిరి ఫేమస్ అండి. ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది. బాదంగిరి అయితే తాగుదామండి. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. పబ్లిక్ చెప్పింది నిజమా కాదా ఇంకోసారి ట్రై చేద్దామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చానండి. దీనిపైన నేను అసలు ఎక్కడ చూడలేదండి. ఐస్ క్రీమ్ వేశారు, అట్లాగే నట్స్ వేశారండి. మన జీడిపప్పు పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్ వేశారు. అట్లాగే మెడ్ ప్లస్ వాళ్ళది పౌడర్ వేశారండి, మన హార్లిక్స్ లాంటి పౌడరు. చూద్దామండి టేస్ట్ ఎట్లా ఉందో. నేను బాదంగిరి తాగుదామని చెప్పేసి వచ్చానండి. బాదంగిరి లేట్ అవుతుందంట, అందుకని చెప్పేసి నేను పైనాపిల్ జ్యూస్ చెప్పానండి. బాగుందండి, చిక్కగా ఉంది జ్యూస్ కూడా. చూడండి, చూడండి చిక్కగా ఉంది జ్యూస్ కూడా, చాలా బాగుంది. టేస్ట్ సూపర్ ఉందండి. ఫ్రెండ్స్, అన్నా క్యాంటీన్కి వచ్చాయండి. 5 రూపాయలు తీసుకున్నారు భోజనం. మనకి బడ్జెట్ తక్కువ జనరేట్ అవుతుందండి. ఇంకా తర్వాత 5 రూపాయలకి ఒక కప్పు టీ కూడా రావట్లేదండి. అటువంటిది 5 రూపాయలకి పేదవాడి కడుపు నిండుతుందండి అన్నా క్యాంటీన్ల వల్ల. చూడండి ఎంతమంది వచ్చి తింటున్నారో చూడండి, ఎంతమంది వచ్చి తింటున్నారో చూడండి. 5 రూపాయలకి పేదవాడి కడుపు నిండుతుంది. చంద్రబాబు నిజంగా పాదా బాగుంది. ఎంతోమంది అండి డబ్బుకి ఇబ్బందిగా ఉండి కాలేజ్ పోయేవాళ్ళు, ఇంకా ఎంప్లాయీస్ ఎంతోమంది డబ్బుకి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, లేదంటే భిక్షాటం చేసుకునేవాళ్ళు, అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు ఎవరో ఒకళ్ళు దాత ఇస్తే ఆ 5 రూపాయలతోటి ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోవచ్చు అండి. ఇది చాలా మంచి ఆలోచన అండి. చంద్రన్ని ఈ విషయంలో నేను హ్యాట్స్ అప్ అండి చంద్రన్నకి.